బంగారం కాను పార్ట్ బై విజయలక్ష్మి టియర్ మినపగోళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్. సో బేసిక్ గా అందరూ నన్ను సంస్కృతికి చీరగడితే ఎలా ఉంటావో అలా ఉంటావు అనసూయ అంటారు. ఏంటో వాళ్ళ పిచ్చి ప్రేమ ఆప్యాయత అభిమానం. కానీ ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సాంస్కృతిక దినోత్సవం అంటే కల్చరల్ డే. నిన్న మొన్న నేను ఆవారా ఓ సితారా 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 ప్రేమ పంచుకోవే మనసారా. ఏంటి రచ్చ? వాట్ ఇస్ దిస్? ఓ కల్చరల్ డే అని అలా ఎంట్రీ. అయితే పాట వేసుకోండి. చక్కటి వెల్కమ్ తో అంత మంచి స్మైల్ ఎలాగో మా వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే చక్కగా రెడీ అయ్యేసి అలా కుంకుమ బొట్టు పెట్టేసి కళామందిర్ వారి చీరలతో పాటు బంగారం కూడా ఇస్తామంటే ఇంకేం కావాలి? అమ్మాయిలకి ఇష్టమైనవన్నీ చేంజ్ చేస్తున్నాను కదా, అందుకే అనసూయతో గోల్డ్ రష్ అంటే అందరికీ అంత బంగారం కదా. అయ్ బాబాయ్, మరి బంగారం ఇవ్వడానికి నేను రెడీ. మీరు ఆడేసి గెలిచేయడానికి రెడీయా? ఆల్ బెస్ట్ పొజిషన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంట్రొడక్షన్స్ ప్లీజ్. నా పేరు భావన, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, విజయవాడ నుంచి వచ్చాను. హాయ్ భావన. హాయ్. నెక్స్ట్. నా పేరు రమ్య, నేను హన్మకొండ నుండి వచ్చాను, బీటెక్ కంప్లీటెడ్. సూపర్. హాయ్ రమ్య. నెక్స్ట్ ప్లాన్ ఏంటో? నెక్స్ట్ జాబ్ చేయాలి, ఏదన్నా సర్చింగ్ లో ఉన్నాను. నెక్స్ట్. హాయ్ అను, నా పేరు వర్షిని, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. భావన, రమ్య అండ్ వర్షిని, ఈరోజు మీరు అలాగే ఇంట్లో కూర్చుని లక్ష్మిలో గెలుచుకోవడానికి 33 గ్రాముల బంగారంతో నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నిన్న డ్రాప్ బాక్స్ లో ఉన్న బంగారంలో సగం ఒక అమ్మాయి గెలిచేసుకుంది, 6 గ్రాములు తను గెలుచుకుని వెళ్ళిపోయింది. ఇంకో 6 గ్రాములు వీకెండ్ లక్ష్మికి అట్పెట్టి ఉంచారు. సో ఈ రోజు మీరు వీకెండ్ లక్ష్మికి ఏమన్నా కాంట్రిబ్యూషన్ చేస్తారా చేయరా? మీ చేతుల్లోనే ఉంది, మీ ఆటలోనే ఉంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే చరణం బాడీ. ఎగ్జాక్ట్లీ. ముందుగా భావన నీ కోసం ఏ పల్లవి వస్తుందో చూద్దాం. పల్లవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. పాడాలి.
ఏదో ఒక రాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ పేరు అలానా పాడాలి మా జానీ జానీ ఎస్ పప్పానా ఏదో ఒక రాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ పేరు నీదేనా అబ్బా అసలు పాటకి రాగానికి సంబంధం లేదు తెలుసా ఏ అది వేరే ఏదో ఒక రాగం పిలిచింది వేళ దట్స్ డిఫరెంట్ అమ్మో 20 సెకండ్లే ఇంకా అది చెయ్యు. ఓకే హింట్ నీకోసం ఏదో ప్రియ రాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ పేరు నీదేనా అయిపోయింది ఇంకా హింట్లు నేను ఇవ్వలేం వీ కాంట్ అగేన్స్ట్ రూల్స్ అయ్యో టైం అయిపోతుంది అయ్యో అయిపోయింది అయ్యో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది దేవుడు అంటే ఘోరం కాదు వీకెండ్ లక్ష్మి కంగ్రాచులేషన్ స్టార్టింగే పోనీ నీకు ఈసారి ఫన్ కోసం నువ్వు దాంట్లో నీ ఇష్టం వచ్చింది పూరించు నాకు నవ్వు రావాలి మా అందరికి అంతే నేను చెప్తా ఏ వర్డ్ పెట్టాలో కంపు ఏదో ఒక రాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ కంపు నీదేనా టిరి 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 టిరి. ఏదో నవ కంపు చూస్తున్నా చిరునవ్వుల్లో చిచ్చి ప్రేమని కంపు అని నేనలే భావన అంది నాకు సంబంధం లేదు నేను ఖాళీలో కంపు పెట్టమన్నా నాకు అదే కనిపించింది కాబట్టి బట్ ఈ అద్భుతమైన సాహిత్యం ఏంటో చూద్దాం ప్రియరాగం వింటున్నా ఆ ప్రేమ. సందడి ఆ సందడి నాట్యం. నవనాట్యం. ఇది నేను చెప్పినవి చూద్దాం రైట్ రాంగా ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమూవల్లో నాకు పనిష్మెంట్ స్టార్టింగ్ నేను డిసప్పాయింట్ చేసినందుకు పాటేసుకోండి నేను అందులో డ్రాప్ బాక్స్ లో వేసి వస్తా దా ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమూవల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం ఓకే సో భావన కొంచెం బ్యాడ్ లక్ తో స్టార్ట్ చేసావు బట్ ఇట్స్ ఓకే బంగారం ఉన్న చోట బ్యాడ్ లక్ ఉండకూడదు నెక్స్ట్ టర్న్ లో నీ 1 గ్రామ్ ఇంకో బ్యాలెన్స్ 1 గ్రామ్ కూడా గెలుచుకో ఓకే నెక్స్ట్ మూవింగ్ ఆన్ రమ్య కోసం ఏ పాట వస్తుందో చూద్దాం ఏ పాట పల్లవి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో డాష్లు రెడీ స్టార్ట్ మాత్రం చాలా బాగా చేసావు రెండు ఆల్మోస్ట్ కరెక్టే నా ప్రకారం కరెక్టే బట్ ఇంకోసారి ట్రై చేయి 30 సెకండ్స్ ఉంది నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో మోమాటాలు రెడీ మొమాటాలు రెడీ ఉంటాయా మొమాటం అంటేనే రెడీ లేకపోవడం ఇంకేమై ఉండొచ్చు కమాన్ 5 సెకండ్స్ ఆల్మోస్ట్ క్లోజ్ ఎవరికి రాసి పెట్టిందో డ్రాప్ బాక్స్ లో సరే ఆ ఖాళీలు నేను అలా పూరించును పాట ప్లే చేస్తాను నువ్వు డాన్స్ చేస్తూ విను నేర్చుకో ఇంకెప్పుడు జీవితంలో మర్చిపో నాకు తెలుసు మ్యూజిక్ నువ్వు రెడీ నేను రెడీ అనా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ అనా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస ఏడు వారాల పూలు
భావన రమ్య ఇద్దరు వీకెండ్ లక్ష్మికి కాంట్రిబ్యూట్ చేశారు తలో గ్రామ్ గోల్డ్. కానీ నాకెందుకో వర్షిని తన గ్రామ బంగారం ఎవరికి ఇవ్వదనిపిస్తుంది. చూద్దామా? పల్లవి ప్లీజ్. పిల్లగాలి అల్లరి పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బూరి మేన కల్లరచేసి మెరుపై తరిమేనా. ఒసే తెలుగు క్లాస్ లో ఉన్నట్టుంది నాకు. కానీ ఎలా ఎలా ఎల్లలన్నీ కలలై కలలే కాదు, అక్కడ ఉంది కరిగి అని. ఉన్నవే చెప్పట్లేదు, లేనివేం చెప్తావు? మా ఇంటి ముందు ఎల్లలన్నీ కరిగి తర్వాత డాష్ మంటూ ఊరికి నల్ల మబ్బు వామ్మో 20 సెకండ్లు మళ్ళీ ట్రై చేయి. పిల్లగాలి అల్లరి పిల్లగాలి అల్లరి వల్లంత గిల్లి నల్ల మబ్బూరి మేన కల్లర చేసి మెరుపై తరిమేనా. ఎలా ఎలా అలా 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 టైం అయిపోయింది. సరే రైట్ ఆన్సర్స్ చూద్దాం. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల అదన్నమాట. జానా సరే నీ గ్రామ్ బంగారం కూడా ఈసారి ముగ్గురికి కాంగ్రాచులేషన్స్. అబ్బా ఫస్ట్ టర్మ్ లో ఎవ్వరూ ఏం గెలుచుకోలేదు. అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. ఓకే అర్జెంటుగా వీళ్ళు బోండి చేయాలంటే మనం నెక్స్ట్ పాండా కోసం పల్లవి వేసేద్దాం. పల్లవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. హే అది రే అది అది ఆ పాప అదిరే కన్నే అది అది కాదు ఇంకోటి ఇష్కు ఇష్కు ఇష్కమ్మా నిత్యమైన నిత్య నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసు ఎదురు చూసే చిన్నదాన నీ కోసం అమ్మయ్యా నీ కోసం మాటలన్నీ నీ కోసం ఉసులని నీ కోసం అసలు కాదు మౌనం. నీ కోసం ఏదోటి. ఓకే సో మరి భావన చెప్పిన ఆన్సర్స్ కరెక్టా కాదా? రివీల్ ఇట్ ప్లీజ్. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం. వావ్ నైస్. ఓకే సో భావన కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డార్లింగ్. ఇప్పుడు భావన నువ్వు ఇందాక అది స్టార్ట్ చేసావు అందరు ఫాలో అయిపోయారు. అట్లీస్ట్ నువ్వు ఇది స్టార్ట్ చేస్తే నిన్ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా. రమ్య నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమం. వావ్ సూపర్ యా. టైమే తీసుకోకుండా టపటపా పాడేసావు. ఈ పాట పాడకపోయింటే నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. చాలా అమ్మలు హర్ట్ అయ్యేవాళ్ళు. సో ఐ థింక్ యూ సాంగ్ ఇట్ రైట్. Yes. బట్ గ్రామ్ గోల్డ్ బంగారం ఇచ్చే ముందు కన్ఫర్మేషన్ చేసుకుందాం. రివీల్ ద ఆన్సర్స్ ప్లీజ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా. ఓకే ఈ గ్రామ బంగారం ఎవరి కోసం? మమ్మీ కోసం. అన్డౌటెడ్ గా చంపేస్తాను ఇవ్వకపోతే. కంగ్రాచులేషన్స్ రమ్య. థ్యాంక్ యూ. నెక్స్ట్ వర్షిణి నీ కోసం పల్లవి సిద్ధంగా ఉంది చూద్దామా? ఓకే. అమ్మో కంగారుగా ఉన్నావు పాప. ఏం కాదు ఈజీగా వచ్చేస్తుంది. పల్లవి ప్లీజ్. నెల్లూరి నెలజానా నీ కుంకుమ
నువ్వు అది చూడకుండా పాట పాడు, చెప్తా, నన్ను చూడు. నెల్లూరి నెలజానా నీ కుంకుమత ఆ, తీసుకుపోవే. నెల్లూరు నిర్జానా నీ చెప్పు, నేనేం పనిష్మెంట్ ఇవ్వనులే, కరెక్ట్గా చెప్పు. నేనేదో మ్యాథ్స్ ప్రొఫెసర్ లాగా. అయ్యో 25 సెకండ్సే, పాడు. నెల్లూరి నెరజానా నీ కొంచెం క్లూ ఇయ్యను. పాటే క్లూలు ఇస్తున్నాను, నువ్వు పాట తెలుసుకున్నాక ఇంకేం క్లూ ఇవ్వాలి. నెల్లూరి నెలజానా నీ కుంకుమత పెద్దగా నే స్నానమాడు పసుపు పూసుకో. టైమ్ అప్. సింపుల్, ఒకసారి చూసేదావా? నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. కుంకుమల్లే పసుపులాగా పూసుకోవే. ఈ పాటలో ఫస్ట్ దాంట్లో పిల్లి, సెకండ్ దాంట్లో దోమ, థర్డ్ దాంట్లో చీమ పెట్టి పాడు. నెల్లూరి నెరజానా నే పిల్లి మల్లె మారిపోనా, నువ్వు స్నానమాడు దోమలాగా నన్ను కొంచెం చీకోవే. వెరీ గుడ్, వెరీ గుడ్. చీమకోవే దగ్గర చిదుకో అంటే బాగుంటుందేమో. చేం. బై ఎనీవేస్, వీకెండ్ లక్ష్మి నీ కోసం మళ్ళీ గ్రామ్ గోల్డ్ వచ్చేస్తాను. సో అన్ఫార్చునేట్లీ వర్షని ఫస్ట్ రౌండ్ లో ఏం బోనస్ స్టార్ట్ చేయలేకపోయింది, బట్ దట్స్ ఓకే. సో ఫస్ట్ రౌండ్ తర్వాత ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెట్స్ టేక్ ఎ లుక్. ఓకే, సో అవి మీ స్కోర్స్. మరి SMS క్వశ్చన్ అడిగే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా సరదాగా. మీ లైఫ్ లో మీరు ఇప్పటి వరకు గుడ్డిగా ఏదైనా పని చేశారా? మా ఫ్రెండ్తో చెప్పానమాట. తను వచ్చి రెడీ వచ్చేసి ఎలా ఉన్నానే అని అంది. అని అంటే నేను బాగానే ఉన్నావే అనేసి అన్నా. ఏంటో చూడకుండా చెప్పేస్తున్నాడు, చూసి నా దగ్గర చెప్పాల్సింది. బేసిక్ గా ఇలాంటి సరసం ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మధ్య కాదు, మొగుడు పిల్లల మధ్య ఉంటుంది. పేపర్ చూస్తూనే ఎలా ఉన్నానండి అంటే నీకంటే యాక్చువల్గా మా ఆయన అట్లనే అంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్ ఎలా ఉంది అని అంటే బాగానే ఉంది అంటాను. చూడకుండా ఉండాలని చెప్పేసి ఇలా నెక్స్ట్ వర్షిని, నీ ఎక్స్పీరియన్స్? పాలు ఫ్రిడ్జ్ లో పెట్టమని మా మమ్మీ, పాలు గిన్నె ఫ్రిడ్జ్ లో పెట్టమని అంటే ఫోన్ చూసుకుంటాం మొరియలు వేసేసాం. అవునా, వేసావా? నా తల్లే బా, అందుకే నీకు ఆ సందర్భం తర్వాతే నేను ఆప్టేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దోస్ ఎక్స్పీరియన్సెస్. సూపర్ బ్యా. సో ఇంట్లోకి వచ్చిన ఆడుతున్న నా లక్ష్ములకి, ఆడపడుచులకి నేను అడుగుతున్న మీ SMS క్వశ్చన్ ఫర్ ఫస్ట్ రౌండ్ ఏంటంటే, పిల్లగాలి అల్లరి డాష్ అంతా గెల్లి. మీ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ తొళ్ళింత, ఆప్షన్ బి ఒళ్ళంతా, ఆప్షన్ సి కళ్ళంతా. మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ఊరు టైప్ చేసి రైట్ ఆప్షన్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ఓకే, సో మనం సెకండ్ రౌండ్ ఆట ఆడే ముందు బేసిక్గా నాకు ఫన్ అంటే చాలా ఇష్టం, మీకు కూడా చాలా ఇష్టం కాబట్టి ఫన్నీ టాస్క్ అనేది చేస్తాం యూజువల్లీ. సో ఇవాళ ఫన్నీ టాస్క్ నేను కాన్వర్సేషన్ రూపంలో అనుకున్నా. అంటే బేసిక్గా బంధువులకి, దోమలకి మనతో సేమ్ రిలేషన్ ఉంటుంది కదా, బ్లడ్ రిలేషన్. ఎగ్జాక్ట్లీ. మీరు చాలా స్మార్ట్ అబ్బా, వెరీ ఫాస్ట్. మీరంటే చదువుకున్నారు స్టూడెంట్స్, సమ్మర్ టైం, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇంటికి చుట్టాలు వస్తే ఫస్ట్ ఎవరి మీద అటాక్ చేస్తారు? సో బేసిక్ గా వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి అండ్ మీరు చెప్పే జవాబులు ఏంటి, లోపల అనుకుంటున్న జవాబులు ఏంటి, అవి తెలుసుకోవాలని నాకు. ఓకే, దీని ఫాదర్ క్యారెక్టర్, నేను సన్ అనమాట. బంధు వస్తాడు మా ఇంటికి. ఓకే. మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్. ఏరా ఏం చేస్తున్నావు సన్నీ? ఏం చేయాలో ఆలోచిస్తున్నాను నాన్న. అరే ఎప్పుడు నీతోటి ఇదే మాదారా, మంచి చదువుకోమని చెప్తే చదవవా? చదువుతున్నాను కదా నాన్న. ఏడ చదువుతున్నావు? ఎప్పుడు చూసినా ఫోన్లు ఆడుకోవడం ఇదేనా? మీరే కదా నాన్న కొనిచ్చింది. నీకు మంచి చెప్తున్నా, 10th పాస్గా నీకు సైకిల్ కొనిస్తా. పెళ్ళైతే 10 సైకిల్ కొనిస్తా. 10 సైకిళ్ళా? ఎందుకు నాన్న? షాప్ పెట్టుకోనికి.
ఏరా హాలిడేస్ కదా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను, ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఒకసారి చదువుకుని పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళాలి. లిఫ్ట్లో వెళ్తున్నాను కదా. నేను అనేది అలా కాదురా, చదువుకుని ఏం చేసావు? మొన్నే కదా ఎగ్జామ్స్ రాసావు, రిజల్ట్స్ ఏమయ్యాయి? వచ్చాయి ఎన్నో మ్యాథ్స్లో 65, సైన్స్లో 75, సోషల్లో 80. అన్నీ నీకే? అంటే పక్కోడు చూసి చెప్తున్నాడు. అవి మిస్ అయ్యాయి అంతే, మిగిలినవి వచ్చినాయి. సూపర్, మరి గేమ్ స్టార్ట్ చేద్దాం అయితే. సో జంటలు చేయడానికి అక్కడ బోర్డు సిద్ధంగా ఉంది, ఆడడానికి భావన సిద్ధమా? ఎస్. మ్యాచ్ చేద్దాం రా. సో తెలుసుగా ఈ రౌండ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. ఓ సోచి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి 70 seconds more. రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె, కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 5, 4, 3, 2, 1. Time up. ఓకే, సో చెప్పు నాకు. భాష ద్రవిడ భాష ఉంటది కదా. కరెక్ట్. రైట్ ఆన్సర్. 1 gram gold. సౌందర్య నరసింహ మూవీలో చేసింది కదా. రాంగ్ ఆన్సర్. పవర్ కరెంట్ షాక్ కొట్టిద్ది. కరెంట్ షాక్ కొడుతుంది. సరే, మరి అప్పుడు జ్యోతిక ఏం చేస్తుంది? రజనీకాంత్ సినిమాలో ఉంది కదా, చంద్రముఖిలో. అందరూ సౌందర్య గారు కూడా ఉన్నారు అందులో. ఓకే, సో ఒక్కటే రైట్ ఆన్సర్ యాక్చువల్గా మీది, మిగతావన్నీ రాంగ్, ఒకటి పెట్టలేకపోయారు. సో భాష అంటే ద్రవిడ భాష రైట్ ఆన్సర్. సో అప్ టు 3 మీకు 1 gram gold కాబట్టి ఒకటి చేశారు, 1 gram gold. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. రైట్ ఆన్సర్ చూద్దామా. సౌందర్య అంటే సౌందర్య రజనీకాంత్. రజనీకాంత్ గారి కూతురు పేరు కూడా సౌందర్యనే, ఓకే. ఆ సౌందర్య గారు. కరెంట్ అంటే పవర్. కరెంట్ నుంచి పవర్ వస్తుంది. కేఎస్ రవికుమార్ గారు నరసింహ మూవీ డైరెక్టర్ ఆయన. ఓకే. అండ్ జ్యోతిక షాక్ మీరు ఫస్ట్ పెట్టారు, తర్వాత షాక్ సినిమాలో హీరోయిన్ జ్యోతిక. ఆ రకంగా 3 గ్రాముల బంగారం గెలుచుకునే అవకాశం ఉండింది, బట్ మీరు దాంట్లో ఒకటే గెలుచుకోగలిగారు. సో బ్యాలెన్స్ 2 goes to the drop box. Congratulations on that anyway. Next, Ramya. All the best, Ramya. థ్యాంక్ యూ. Open. కోనసీమ పూన నీ కాడుందే శానా, జారి పడ్డానమ్మో నీ అందంలోనా, రాయలసీమలైన రేగయ్యందిలోన నిలువెల్ల ముంచి పారేసావు ప్రేమల్లోన. నీ సోకేసిన కాసి అది గుండెల్లో చురకేసి, నా దిల్లు ఒళ్ళు భల్లనిపించావురా మోగించేసి. నీతో వెంటే ఉంటా సెంటిమెంటర్గా పెళ్ళేకుంటా, నీకే ఇస్తానంట అందాలన్నీ దాచుకోకుండా. వాజా వేడి తాజా పౌడి బాజా, 30 seconds more. నీతో ఆటే ఆడి ఓడి జోడి అవుతానమ్మాడి. 3, 2, 1. Time up. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఇప్పుడు. ప్రేమ కథా చిత్రం. ప్రేమ కథా చిత్రం సినిమా పేరనా? ఓకే, రైట్ ఆన్సర్. 1 gram gold అయితే కన్ఫర్మ్. ఆ తర్వాత బంగారం కోలార్. బంగారం కోలారా? ఎందుకు? బంగారం పవన్ కళ్యాణ్ కదా.
అంటే కోలార్ అంటే అక్కడ బంగారం దొరుకుతుంది అంటారు కదా కోలార్లో, అలా అనేసి పెట్టేసుకున్నాను. బాగానే రీసెర్చ్ చేసింది పాప. రైట్ ఆన్సర్. ఆద్య. పవన్ కళ్యాణ్ వాళ్ళ డాటర్ కదా ఆద్య. గుడ్ ఫాలోయింగ్. రైట్ ఆన్సర్. ఎంకేక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. కానీ ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ లేడుగా. ఓ దేవి ప్రసాద్ అని ఉందా? నేను దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నా. శ్రీని ఇమాజిన్ చేసుకుని పెట్టావా? ఆ, అయినా నీకు కరెక్టే. కేవు కేక దర్శకులు దేవి ప్రసాద్. ఓకే. సో 4 రైట్ ఆన్సర్స్ అంటే 2 grams గోల్డ్. ఆఖరిగా తేజ, తేజకి యా కేక మూవీకి డైరెక్టర్ తేజ. సో 5 కి 5 రైట్ మ్యాచెస్. కంగ్రాట్యులేషన్స్. 3 grams గోల్డ్. ఇచ్చేయాలి కదా? yes of course. కానీ నేను ఇవ్వను. ఎందుకు చెప్పు? ఎందుకు? నీకు తెలుసు డాన్స్ చేయమంటారు ఇది కదా? మనకి మోర్ యా. yes ఓకే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮల్లె కొసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ ఇది పట్టుకు నీకు చెయ్యందించా. ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. దుబాయಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ జపాನಲ್ಲಿ పౌడర్ తెచ్చ మలేషియా ఓకే. సో రమ్య చాలా చక్కగా డాన్స్ చేసావు. నెక్స్ట్ మన వర్షిణి వచ్చేమ్మా. ఓపెన్. ఓ పిల్ల సువానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా టైం అయిపోతుంది. కోమలోకి వెళ్ళిపోయావు అనుకున్నా నిలబడి, కానీ టైం వెళ్ళిపోతుంది అక్కడ. చొక్కాని రంగుల్లో వర్షిణి ఫస్ట్ ని పెట్టేసాయి 50 seconds మోర్. ఫాస్ట్ గా పెట్టేసాయి. క్రిషా ఓ పిల్ల సువానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా కాదు, అదేంటి 1 కి 1 2 కి 2 పెడుతున్నావు? 10 seconds. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫాస్ట్. టైమ్ అప్. ఏం జరిగింది? మైండ్ బ్లాక్ అయిందా? మసకంకి నృత్యం అనే పెట్టేశావు. సో 5 మ్యాచ్లో మీరు 3 మ్యాచెస్ పెట్టడానికి ట్రై చేశారు, 2 మ్యాచెస్ పెట్టనే లేకపోయారు. సో మసకంకి నృత్యం అని పెట్టారు. దట్ ఈస్ ఎనీవేస్ రాంగ్ ఆన్సర్. లారెన్స్కి ఏం పెట్టలేదు. లారెన్స్ పెట్టారు, జేబు అని పెట్టారు. ఏంటో నాకు అర్థం కాలేదు, అది కూడా రాంగ్ ఆన్సర్. పాంచజన్యానికి శంఖం అని పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఇది ఒక్కటి రైట్ ఆన్సర్ కాబట్టి మీకు 1 గ్రామ్. బ్యాలెన్స్ 2 grams విల్ గో టు ద డ్రాప్ బాక్స్. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెట్స్ టేక్ ఎ లుక్. ఫస్ట్ రౌండ్ SMS question winner is congratulations. మరి సెకండ్ రౌండ్ కి సంబంధించిన SMS ప్రశ్న లక్ష్మిలో మీకోసం రెడీగా ఉన్నారా? మీ ప్రశ్న, షాక్ సినిమా హీరోయిన్ ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ చార్మి, ఆప్షన్ బి జ్యోతిక, ఆప్షన్ సి ప్రియమణి. మీరు సరైన సమాధానం పంపించాలంటే ZTGR అని టైప్ చేసి
మీ పేరు ఊరు టైప్ చేసి సరైన ఆప్షన్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ ది థర్డ్ రౌండ్. భావ్య, నీ కోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రియమణి తెలీదు. నందు, బనానా, సుధాకర్, శుభలేఖ సుధాకర్ గారు, సితారా, ఖుష్బు, హార్స్, శంకర్ మహాదేవన్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. నౌ సో కంగ్రాచులేషన్స్, 7 రైట్. అప్ టు 8 అంటే 6 తర్వాత 8 మధ్య ఎన్ని చెప్పినా 3 గ్రాముల బంగారం. సో కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీరు మిస్ అయిన ఆ 3 ఇమేజెస్ ఏంటంటే సురేష్ గోపి గారు ఐ సినిమాలో ఆ డాక్టర్, తంబూరా, అది నాట్ సితారా, తంబూరా. అండ్ లాస్ట్ ఇమేజ్ మీరు చూసింది కొలోసియం. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ వన్స్ అపాన్ ఎ టైమ్. సో బట్ 7 చెప్పారు, 10 చెప్పుంటే భలే ఉండేది కదా. బట్ ఎనీవేస్ 3 grams gold. Congratulations. Rest one will go to the drop box. ఓకే, సో భావన చాలా చక్కగా స్టార్ట్ చేసింది థర్డ్ రౌండ్. నెక్స్ట్ రమ్య, నువ్వు దాన్ని ఎలా కంటిన్యూ చేస్తావో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తాజ్మహల్, రాజీవ్ కనకాల, అమ్మయ్య, కోకిల, పవన్ కళ్యాణ్, సితారా, గోవిందా, శంకర్, యాపిల్, కాజోల్. 7 రైట్ ఆన్సర్స్. నువ్వు కూడా కంగ్రాచులేషన్. నువ్వు మిస్ అయింది అక్కడ శంకర్ గారు కాదు, ఆయన సినిమాలకు మ్యూజిక్ అందించే ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ అండ్ దట్ వాస్ నాట్ సితారా, ఇట్ వాస్ సరోజ్. అలా సిమిలర్ గా ఉన్నాయి అన్ని. అండ్ ఏబ్రహం లింకన్ ఆల్రెడీ మిస్ హిమ్ అవుట్. ఓకే, ఆ 3 మిస్ అవుట్ అయ్యావు. బట్ అప్ టు 8 3 grams gold కాబట్టి నీకు కూడా 3 grams gold అండ్ నీ 1 gram gold ఇన్ ద డ్రాప్ బాక్స్. ఓకే. ఆవిడ ఎలా ఆడుతుందో ఏమిటో వర్షిని, నువ్వు బాగా ఆడాలి ఇందులో. మిస్ అయిపోయావు ఇందాక 2 rounds లో చాలా మటుకు. సరే వర్షిని, కొంచెం రిలాక్స్ అవుదామా, నీ టెన్షన్ పోవడానికి ఒక డాన్స్ చేసేసుకో, తర్వాత మనం ఆడదాం ఈ రౌండ్. ఓకే, గుడ్ గర్ల్. మ్యూజిక్. అరే చక్కెర కెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే హే హే. నైస్. ఓకే, నువ్వు రిలాక్స్ అవుతావు అనుకుంటే నన్ను రిలాక్స్ చేసావు. సోగడే పాటకు డాన్స్ చేసి వెరీ నైస్, చాలా బాగా చేసావు. వెరీ నైస్, స్పెషల్ గా చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా చక్కగా ఇచ్చావు, వెరీ క్యూట్. అండ్ వీళ్ళిద్దరు కూడా తర్వాత జాయిన్ అయిపోయి బాగా చేరప్ చేశారు, వెరీ నైస్. ఓకే, సో నీకోసం ఇమేజెస్ సిద్ధంగా ఉన్నాయి, చూద్దామా? ఆల్ ది బెస్ట్ వర్షిని అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బర్డ్, వాట్ బర్డ్? కింగ్ఫిషర్, దావుద్ ఇబ్రాహిం, నో. బిన్ లాడెన్, రాడిష్, రాడిష్. పాస్. కెమెరా, సీసీ కెమెరా, యా.
త్రిష, రైట్. బ్రహ్మానందం. Yes. Up to 6, 2 grams gold కాబట్టి కంగ్రాచులేషన్స్. 2 grams gold. 5 చెప్పావు, 6th లేట్ అయిపోయావు, సో దట్స్ నాట్ కౌంటెడ్. మిస్ అయిపోయినవి 4 అనుకో. బట్ అప్ టు 6, 2 grams gold అండ్ నువ్వు చెప్పలేకపోయినా ఆ 2 grams gold will go to the draw box. Congratulations. సాధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం. అండ్ దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం యాడ్ అయిపోయిందో, అందరి దగ్గర ఎంత బంగారం ఉందో లెట్స్ టేక్ లుక్. కంగ్రాచులేషన్స్ ముగ్గురు. ఓకే, సో ఈ రౌండ్ తర్వాత ఫనీ టాస్క్ చేయబోతున్నాము. దానికి ఒక టైటిల్ ఉంది, అలాగే ఒక ఎక్స్ట్రా 1 gram గోల్డ్ కూడా ఉంది. సో మీ టైటిల్ విల్ బి XXX డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్. ఈ టైటిల్ తో పాటు XXX డిటర్జెంట్ సోప్ వారి 1 gram గోల్డ్ కూడా అప్పటికప్పుడే ఇవ్వబడుతుంది మీకు. సో అది గెలుచుకోవాలంటే మీరు ఏం చేయాలంటే, మీ టాస్క్ ఈరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి ఆడాలి. మీ కళ్ళకు గంతలు కట్టి ఉంటాం. సో బ్లైండ్ ఫోల్డ్ ఉంటారు మీరు. మిమ్మల్ని ముగ్గురు వ్యక్తులు అంటే నేను, మిగతా 2 లక్ష్ములు టచ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దగ్గర టచ్ చేస్తారు. ఎవరెక్కడ టచ్ చేస్తారని గెస్, మాక్సిమం ఎవరు గెస్ చేయగలిగితే వాళ్ళకి టైటిల్, అలాగే 1 gram గోల్డ్. ఓకే, సో కమ్ ఆన్. సో ఫస్ట్ భావన, రెడీ? ఓకే, స్టాప్. అనసూయ ముగ్గుమే టచ్ చేసింది. అండ్ దిస్ వాజ్ రమ్య. అనసూయ బ్యాక్ టచ్ చేసింది. దిస్ వాజ్ వర్షిని చీక్ మీద టచ్ చేసింది. ఓకే, టైమ్ అప్. నేను ఫస్ట్ బుక్ మీద టచ్ చేయలేదు. ఇట్ వాజ్ రమ్య. సో 2 రైట్ గెసెస్, వెల్ డన్. నెక్స్ట్ రమ్య, దా. జింగిడి 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 ఆ జింగిడి 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 ఆ జింగిడి 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 ఆ జింగిడి 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 జింగిడి. వర్షిని ఇక్కడ, ఇక్కడ భావన, అగైన్ వర్షిని. ఓకే, 1 రైట్ గెస్. బుక్ మీద నేను. వర్షిని ఒకసారి హ్యాండ్ కదా, అదొకటి రైట్ గెస్ చెప్పావు. మిగతాది ఐ థింక్ ఇట్ వాజ్ హర్ వీపు దగ్గర నేను ముట్టుకుంది. ఓకే, సో గుడ్ ట్రై. నెక్స్ట్ పట్టుకో 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 అరే పట్టుకో ఇలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో. అనసూయ టచ్ చేసింది. భావన అండ్ అనసూయ. రెక్కసారి ఉట్టునే కొట్టుకో రాధిక. ముట్టుకో ముట్టుకో మెత్తగా మత్తుగా హత్తుకో ఒట్టుకో ఫస్ట్ టచ్ చేసింది నేనైతే, యూ టోల్ సమ్మన్ ఎల్స్. ఇక్కడ టచ్ చేశాను నేను. సో యూ ఆల్సో డెడ్ 1 రైట్ గెస్. మిగతా 2 చేయలేకపోయావు. సో విన్నర్ ఇస్ భావన. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. XXX డిటర్జెంట్ గోల్డెన్ స్టార్ భావన, కంగ్రాచులేషన్స్. అలాగే ఇదిగో 1 gram గోల్డ్. థ్యాంక్ యూ. డ్రా బాక్స్ లో సెకండ్ రౌండ్ వరకు 8 గ్రాముల బంగారం ఉంటే, థర్డ్ రౌండ్ కి వచ్చేసిన తర్వాత 12 గ్రాముల బంగారం ఉంది. సో రాజు గారి గదికి వెళ్ళి ఆ 12 గ్రాముల బంగారం గెలుచుకుంటుంది ఎవరు? కొన్ని సగవన్నా తీసుకోగలుగుతుందా? కానీ మొత్తానికి ఎంట్రీ పొందింది ఎవరంటే రమ్య. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 7 గ్రాముల బంగారంతో యూ ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. సూపర్, కంగ్రాట్స్. సో మరి రమ్య రాజుగారి గదికి ఎంటర్ అయిపోయి ఏం ఆడుతుందో, ఎలా ఆడుతుందో తెలుసుకునే ముందు సెకండ్ రౌండ్ SMS క్వశ్చన్ విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్. అండ్ థర్డ్ రౌండ్ కి సంబంధించిన SMS క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాటి
కూరగాయ? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ ముల్లంగి, ఆప్షన్ బి అరటిపండు, ఆప్షన్ సి దానిమ్మ. మీరు సరైన సమాధానం పంపించాల్సిన చిరునామా ZTGR అని టైప్ చేసి మీ పేరు ఊరు టైప్ చేసి రైట్ ఆప్షన్ టైప్ చేసి 57575 కి SMS పంపించు. లెట్స్ స్టార్ట్ ది ఫోర్త్ అండ్ ది ఫైనల్ రౌండ్. రాజుగారి గది. సో రమ్య, కంగ్రాచులేషన్స్ మళ్ళీ ఒకసారి. సో పోయిన వారం గోల్డ్ రష్ స్టార్ట్ చేసినప్పుడు ఇంతకు ముందు నాకు ఇంట్లో కూర్చొని చూస్తున్న వాళ్ళకి తెలిసేది ఏ రూమ్ లో నేను పెడుతున్నాను అని. కానీ మన అందరి ఎంటర్టైన్మెంట్ కోసం, సస్పెన్స్ క్రియేట్ చేయడం కోసం నాకు మాత్రమే తెలుస్తుంది. నేను బయటకు వచ్చిన తర్వాత అండ్ దేర్ ఇస్ వన్ మోర్ చేంజ్ దట్ వి డిడ్. ఏంటంటే ఇంతకు ముందు ఇచ్చిన 1 ఛాన్స్ లో ఏ డోర్ వెనకాల ఉందో చెప్పలేకపోతే ఆ బంగారం అంతా వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోయేది. కానీ ఈ వారం నుంచి మనం చేస్తున్న చేంజ్ ఏంటంటే మీకు 2 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాన్స్ లో చెప్పేస్తే మొత్తం మీదే. సెకండ్ ఛాన్స్ తీసుకుంటే 50% వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతుంది, 50% మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఓకే, 2 ఛాన్సెస్ ఇవ్వబడుతున్నాయి. ఆల్ ది బెస్ట్ రమ్య. Thank you. నేను వెళ్ళి పెడతానే, నా మైండ్ రీడ్ చేయడానికి ట్రై చేయి. ఓకే. ఓకే, సో నేనైతే పెట్టేశాను డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3. ఒక డోర్ వెనకాల డ్రాప్ బాక్స్ కంటైనింగ్ 12 grams గోల్డ్, 12 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్. ఈ 3 డోర్స్ వెనక ఏదో ఒక డోర్ వెనక పెట్టేశా. టేక్ యూ టైం, ఆలోచించి చెప్పండి. రెడీ? ఏ డోర్ నెంబర్? 1. డోర్ నెంబర్ 1. Are you sure? Yes. Let's freeze door number 1. Okay, door number 1 freeze చేసాం. భావన, సో రమ్య డోర్ నెంబర్ 1 లో డ్రాప్ బాక్స్ ఉందనుకుంటోంది. వాట్ అబౌట్ యూ? రైటే అనుకుంటున్నాను. రైటే అనుకుంటున్నావా? వర్షిని? నెంబర్ 2. సో వర్షిని డోర్ నెంబర్ 2 లో డ్రాప్ బాక్స్ ఉందనుకుంటోంది. సో చూద్దాం ఏం జరగబోతోందో. రమ్య 7 గ్రాముల బంగారంతో సరిపెట్టుకుంటుందా? 7 + 6 13 గ్రాముల బంగారంతో సరిపెట్టుకోబోతోందా? లేదా 19 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్ళబోతోందా? తెలియాలంటే తను ఫ్రీజ్ చేసిన డోర్ నెంబర్ 1 ఓపెన్ చేద్దాం. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుండే. నాకు భలే గెస్ట్ చేసావు అసలు. సో ఎప్పుడైనా 3వ రౌండ్ వరకు మీ తెలివితేటలు, మీ పర్ఫార్మెన్స్ తోటే మీరు బంగారం గెలుచుకుంటారు. కానీ 4వ రౌండ్ వచ్చేసరికి అవేవి పనికిరావు. మీ అదృష్టంతో మీరు ఆట ఆడాలి. అండ్ ఈ రోజు అదృష్టం నీ తోటగానే ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అన్ఫార్చునేట్లీ వీకెండ్ లక్ష్మి ఈ ఎపిసోడ్ లో నీకు ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదు. నిన్న ఆడిన ఆటలో 6 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోయింది. బట్ ఇవాళ ఎపిసోడ్ లో నో నథింగ్. సో 19 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
నువ్వు ఫస్ట్ లక్ష్మివి దట్ గోల్డ్ రష్ లో 4th రౌండ్ వరకు కూడా వచ్చేసి ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి వెరీ గుడ్. సో చెప్పు, హౌ ఆర్ యు ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ నాకు ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చిన్నప్పటి నుండి పార్టిసిపేట్ చేయాలని ఉండేది. సో సడన్ గా అంటే సిచ్యువేషన్ రాలేదు. సో ఆడిషన్స్ జరుగుతున్నాయి అనగానే అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోయాను అనమాట హన్మకొండకి. సో సెలెక్ట్ అయిపోయాను. ఇక్కడ కూడా ఆడాలని చెప్పేసి చాలా ప్రిపేర్ అయ్యాను నేను గేమ్కి. సో అదే ఇంకా ఆయన మా హస్బెండ్ సపోర్ట్ కూడా, తను చాలా సపోర్ట్ చేశాడు నాకు. సో తన సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి రాగలిగాను. అండ్ మా అక్క కూడా. ఏం చేయబోతున్నావు ఈ బంగారంతో? హస్బెండ్కి ఇచ్చేస్తాను. మీ ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనే నాకు పెద్ద బంగారం. మళ్ళీ ఆయనకి ఇవ్వకు, ఆయన బంగారం ఆయన ఇవ్వకు, అందుకే నువ్వే దాపెట్టుకో. మా జీ తెలుగు టీం తరఫు నుంచి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ మీ ఇంటిని బంగారం చేయడానికి ఈ రకంగా. సో డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఇది ఏదో రకంగా మీకు హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. అండ్ కాంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ. కమ్ ఆన్, వచ్చేయండి. మరి థర్డ్ రౌండ్ ఎస్ఎంఎస్ క్వశ్చన్. ఎస్ఎంఎస్ లక్ష్మి ఎవరంటే విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్. సో మీకు నేను చెప్పే బంగారు మాట ఏమిటంటే, మనం బియ్యం నానపోసినప్పుడు ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో చాలా మంది తెలియకుండా పారబోస్తారు. కానీ దాన్ని తలకి పట్టి 1 గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా సిల్కీగా తయారవుతుందని విన్నాను. సో నేను ట్రై చేయబోతున్నాను. మీరు ట్రై చేస్తారా? ఓకే, టెల్ మీ హౌ ఇట్ వాస్. మళ్ళీ రేపు మరొకరి ఇంటిని, చాలా మంది రేపు అందరి ఇంటిని బంగారం చేయడానికి అనుసూయ సేమ్ టైం కలుస్తుంది, సేమ్ ప్లేస్. అంటిల్ దెన్ ఆల్ ఆఫ్